రే కొంతసేపు గమనం ఉండరా, మేము పని చేసుకుని వస్తాం. ఇదండి చూడండి, మిద్దె పైన ఎంతెంత గలీజ్గా ఉందో. ఇదంతా క్లీన్ చేయాలా, ఎత్తలా, తోయాలా. ఈ మ్యాట్లు అయితే కొన్నాను కానీ కింద పడేసినాను. ఎందుకు పడేసినాను అంటే బోర్లో నీళ్ళు లేవు, మ్యాట్లకి నీళ్ళు కింద పైన రెండు పక్కల కడగాలి కాబట్టి మ్యాట్లకి నీళ్ళు ఎక్కువ అవుతుందని ఉద్దేశంతో పైన పెట్టేసినాను. ఎందుకు ఊరికి మడిస్తే ఆడ పోతాయని. ఇప్పుడు మళ్ళీ ఆ బోర్లో నీళ్ళు వచ్చినాయి కాబట్టి మళ్ళీ మ్యాట్లు వేయాలా. చూడండి ఎంత గలీజ్గా ఉందంటే కనీసం లేదంటే 10 గోతాల పైన ఉండదు. ఇదండి మా కోడలు జ్యూసు, వాటర్ బాటిల్ మళ్ళీ కిందకి దిగకూడదు. మా అత్త ఈడే పని చేసుకుంటా ఉండాలని. ఇదండి జెండు బాము, తలనేస్తే జెండు బాము. పైన టిఫిన్ కూడా పైకే తెచ్చి చేస్తుందేమో. ఈడే తినేసి చూపిస్తాను మీకు. చూడండి టెంకాయ చెట్లు, టేక్ చెట్లు. ఎన్నేళ్ళు అవుతుంది, 30 ఏళ్ళు అవుతుంది పెట్టి. మామిడి చెట్టు ఇంతకుముందు చూపించాను కదా, బేనిష్ చెట్టు. ఇదండి చెట్లు ఉన్నాయి. చెట్లు ఉంటే ఒక బాధ, చెట్లు లేకపోతే ఒక బాధ. కాకపోతే చెట్లు ఉంటే బాగుంటుంది, ఇంటికి అలంకరణ అది. కాకపోతే మా మామయ్య పెట్టాడు. మా మామయ్య గుర్తు కోసం మేము అవి అట్లే కొట్టకన్నా చెత్త పడినా మేమే క్లీన్ చేసుకుంటా పెట్టుకున్నాం. చూడండి ఎంత ఉందో చూడండి, పాచి పట్టిపోయింది అది అట్లే. చేస్తూ ఉంటేనే ఇల్లు, లేదంటే కానీ అది ఇల్లుగా ఉండదండి. చూడండి ఇదంతా చేసి చూపిస్తాను చూడండి మీరు. ఇదండి చూడండి మా మామయ్య నాటినాడు. ఇది అల్లనేరేడు చెట్టు. అవి వచ్చి ఇంతకుముందు చెప్పాను కదా టెంకాయ చెట్లు. మా టెంకాయ చెట్లు మాకే సరిపోతాయని. ఇదండి టెంకాయ చెట్లు. ఇది స్టార్ ఫ్రూట్స్, ఇది మొలలు. జాజి చెట్టు ఉంది పైకి, ఈ మధ్యలో కట్టలేదు, కాకపోతే పూలు బాగా పూస్తాయి. టేకు మాటలు పెట్టేది 27 ఏళ్ళు అవుతుందండి. మా బాప పుట్టినప్పుడు పెట్టాము. ఇదండి చూడండి ఎంతలా ఉందో. మేము ఇల్లు కడితే దానికి ఇంటికి మా కొయ్యలు మేమే వేసుకోవాలనే ఉద్దేశంతో మేము టేకు చెట్లు కొట్టుకొని అట్లే పెట్టినాం. కొట్టినా 2 సంవత్సరాలు పడుతున్నాం ఆరేదానికి. ఇదండి అక్కడ ఉన్నాయి. ఇదైతే మా కొడుకు నాటుకోళ్ళు సాకుతా ఉన్నాడు ఇంటికాడ. ఇక్కడే జల్లిట్లో మిద్దె పైన పెట్టి 4 జల్లింట్లు పెట్టి దీంట్లో నాటుకోళ్ళు మేపుకుంటాను. ఇప్పుడైతే నాటుకోళ్ళు మేపలేదులేండి. ఇదండి సీతాఫలం చెట్లు అన్నీ ఉన్నాయి. ఇది ఉంది, ఇది లేదు అని లేదు, అన్నీ ఉన్నాయి. కాకపోతే మధ్యలో అయితే పని మానేసింది, అది పని రాలేదు. మా ఇంట్లో కష్టం అంటే వాళ్ళకి, ఎందుకంటే ఇదంతా క్లీన్ చేయాలి వస్తారు కదా, పని ఎక్కువ. దాంతో పాటు జీతం కూడా తీసుకుంటారు కానీ చేసే వాళ్ళకి కష్టం ఎక్కువ. ఇదండి చూడండి ఇంత చేస్తాను చూడండి. ఈరోజు ఇంత నా వర్క్ ఇదే. ఈరోజు వయసు అందరికీ కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు వస్తాయి కదా, దానివల్ల చేయలేక ఇదైతే ఈజీగా ఉంటుందని. ఇదండి ఇదైతే కట్టుకున్నాను తర్వాత వస్తుంది. పొరక టెంకాయ పొరక పెట్టినప్పుడు బాగుంటుంది. ఎంత పెద్ద చేసింది వర్షాలకి పడినప్పుడు మన చూడాలి కావాలి. ఇదంతా ఆకంతా ఆడితేనే బాగుంటుంది. ఇది ఏం చేస్తానంటే పేడ ఉంటుంది కదా, పేడతో పాటు అక్కడ ఒక చెట్టు కింద పోసేస్తానంటే పేడ ఇది 2 ఆకేస్తానంటే చెట్లకి ఎరువు బాగా తయారవుతుంది. ఎరువు చేసినప్పుడు చూపిస్తాను చూడండి. మా చేస్తే బాగా వస్తుంది చూడండి. ఈజీగా చేసేదానికి పెట్టుకున్నాను నేను. ఎక్కువ వర్క్ చేసేవాళ్ళైతే ఇది బాగుంటుంది. అంటే ఎక్కువ ప్లేస్ ఉంది, చేయలేకపోతారు కదా, మాకైతే బాగుంటుంది. మాకైతే ఎక్కువ వర్క్ ఉంది, ఎందుకంటే మాకు ప్లేస్ ఎక్కువ ఉంది. వండి చేయాలంటే కష్టము కాబట్టి ఇదే బాగుంటుందని నేను ఇదే చేస్తాను. ఎంత కుండిందంటే ఇది బాగా తయారవుతుంది. తయారు చేసుకోవచ్చు. అందరూ కొనుక్కొచ్చుకుంటారు. 200, 300 ఇచ్చి గోతాలతో తెచ్చుకుంటారు. మేమైతే మా ఇంట్లోనే మేమే తయారు చేస్తున్నాము. మాకు ఆవులు ఉన్నాయి ఉద్దేశంతో అందరూ చెరువు అడుగుతారు, అందరూ అమ్ముకుంటారు 100కి 200కి. మేమైతే అమ్మమన్నారు, మేమైతే ఫ్రీగానే ఇస్తాము. ఎందుకంటే వాళ్ళకి చెట్లకి వేసుకుందని బాగుంటుంది ఉద్దేశంతో ఫ్రీగా ఇచ్చేస్తాం మేమైతే. ఎవరంటే వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇది దేవస్థానానికి అయితే 3 టాప్కి ఇచ్చాను, వేస్ట్ అయిపోయిందని లిక్విడ్
దేవస్థానానికి పార్కింగ్ ఉంటుంది కదా, పార్కింగ్కి 3 ట్రాక్టర్లు ఇచ్చాను, ఫ్రీగానే ఇచ్చాను. సగం అయితే దోసేసినాను, బాగా చైన్ వస్తాను అది చూడండి. అది చూడండి, ఇదంతా దోసేసినాను, ఒకటి వరకు అయింది అది. ఇంకా సగం ఉంది క్లీన్ చేసేది, చైన్ వస్తా ఉంది. కొంచెం కూర్చొని మనం తీసేసింది కదా, కాల్ చేసి మనం చేస్తాను. కూలింగ్లో పెట్టించింది, ఫ్రిడ్జ్లో పెట్టించింది. మిరప చెట్లు గజ్జి మిరపకాయలంట. నా కొడుకు మిద్దె పైన వేసుకున్నాడు, మిద్దె పైన వేసినాడు, బాగానే ఉంది. ఆ చెట్టు నీళ్ళు పోసేది పోయాలా, లేదంటే కన్నా ఈ చెట్లలో గడ్డి అంతా పెరిగితే కదా చెట్లు ఇరుగుబాటు అవుతుంది. చెట్ల గడ్డి పెరగనే ఉంటే ఇరుగుబాటు అవుతుంది చెట్టు నాడే గొప్పతనం కాదు. అది 5 రోజులు శుభ్రం చేసుకున్నది కూడా ఇది, దాని చెట్టు ఇరుగుబాటు కాదు. ఇంకా గడ్డి ఎట్లుందో ఇదంతా పెరిగేస్తే దానికి సత్తవ వస్తుంది, లేదంటే ఈ గడ్డి తినేస్తుంది దాని సత్తవంతా. అవి గడ్డి ఎగబడిపోతుంది, చెట్లు అంచేస్తుంది. ఇప్పుడు ఎంత గడ్డి వచ్చింది చూడ, నారు వచ్చినట్టు వచ్చేసింది. ఎంత లాక్కుంటే కదా చెట్టు పెడేసినాం అనేది కాదు గొప్పతనం, దాన్ని చేసేది కూడా గొప్పతనమే. అది చెప్పినా అంటే మా కొడుకు ఇంత పొడుగు ఇంతలా రోతుంది, అందుకు నేను చేస్తూ ఉంటా. ఎంత గడ్డి వచ్చేసింది. ఇప్పుడు అది క్లీన్ చేసిన తర్వాత చూడ ఎంత బాగుంది. ఎంత ఇప్పుడు తోకుంటే బాగుంటుంది చూడ, ఎట్టు వచ్చేసింది. ఇదంతా కూడా లాగల. ఇది చూడండి, ఇది వచ్చి ఏం పండుమా, డ్రాగన్ ఫ్రూట్ కాదు, డ్రాగన్ ఫ్రూట్ ఎర్రది నాకు అడవిలో వస్తాయి అవి కాదమ్మా. మా కొడుకు డ్రాగన్ ఫ్రూటే కదా. డ్రాగన్ ఫ్రూట్స్ కింద నాటినాడు, రాలేదనేసి మిద్దె పైన పెట్టినాడు. చూడండి ఇటు పక్కకి అంతా వంగబడింది, ముండ్లు ఉన్నాయమ్మా దీనికి, పుచ్చుకుంటూ ఉన్నాయి. ఇటు పక్క బాగా వచ్చింది, ఎండ తగిలే చోటు ఉంది బాగా వస్తుంది. దాని కూడా గడ్డి వచ్చేసింది, దానంతా ఇదంతా లాగినాయి కదా, ఇంత లాగి గిడ్డి లాగి దానికి అప్పుడప్పుడు తువ్వి మట్టి వేస్తా ఉంటే చెట్టు బాగా ఇరుగుబాటు అవుతుంది. నేను వచ్చి చేస్తేనే ఏదైనా, ఇలాంటి గమ్మన ఉంటాడు. మా అమ్మ చేసుకుంటుంది లేని గమ్మన ఉంటాడు, నాకు చేసే ఓపిక లేదు. చెత్తలు అయితే దోసేది అయిపోయింది. దాన్ని ఇదైతే గోతాలకి ఎత్తేసి గోతాలు ఎండిపేసి ఒక చోటు పెట్టేసి 10 రోజులకు ఒకసారి నీళ్ళు చల్లినామంటే ఇదండి ఈ మాట చూడండి ఎంత బాగా. మిద్దె పైన మధ్య తోయలేదు కదా, దానివల్ల నల్లగా ఎరువు చూడండి ఎంత బాగా తయారైంది. అది ఈ వానపాములులా ఇదండి, ఇవి గాన చెత్తలో ఉన్నాయంటే ఎరువుని బాగా తయారు చేసేసి పిండిగా చేసేసి చూడండి ఎంత బాగుందో. మా పిల్లోడు ఈ మధ్యలో 200 పెట్టి కొనుక్కొచ్చినాడు, నేను తయారు చేసిస్తారా అంటే వాడు ఏనకన్నా చూడండి ఎంత బాగుందో. దీనికంటే ఎరువా చూడండి. ఇవైతే దీంట్లో ఉన్నాయనుకోండి భలే చెత్తని చాలా ఫాస్ట్గా తినేసి ఇది చేసేస్తాయి. రాగి చెట్లు కూడా వచ్చేసినాయి ఇంటి పైన. చెట్టు ఎట్లా కట్టేస్తుందా, గోళ్ళంతా ఏదైనా సరే చేస్తూ ఉంటేనే పని. ఇది 30 ఏళ్ళు అయింది కదా ఇల్లు కట్టి, దానివల్ల దాన్ని చూడండి ఎట్లా వచ్చింది. రాగి చెట్లు ఇవి పావురాలు గింజలు తినేసినాయి, మొత్తం మిద్దంతా పాచి వచ్చేసింది. అది ఇది ఎండ వస్తే కానీ ఇదంతా ఆరదు, ఇంకా చెమ్మగానే ఉంది. ఈ రోజుకైతే ఈ పని అయిపోయిందండి. రోజు ఏదో పని ఉంటుంది నాకు, ఈరోజు అయితే ఈ పని అయింది. ఇవన్నీ ఎత్తేసి ఒక చోట దించేసినానంటే ఇక్కడ పని అయిపోయినట్టు. ఈరోజు పని, ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే, నా పని నా వర్క్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.